వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. అయితే సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని ఎంతో చక్కగా నివృత్తి చేస్తూ మనం ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఎంతో చక్కటి పరిహార మార్గాలు కూడా గురువుగారు అందిస్తూ ఉన్నారు కదా. మరి శ్రావణ శుక్రవారానికి సంబంధించి ఆ విశిష్టత ఏమిటో గురువుగారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, రేపు శ్రావణ శుక్రవారము, వరలక్ష్మి వ్రతము, మగువలందరికీ ప్రత్యేకమైన రోజు. మగువలు చేసేది మగవారి కోసమే, భర్తల కోసమే ప్రతి ఆడవారు చేసేది. అయితే ఆ ప్రత్యేకించిన పరిహార మార్గాలు రేపు ఏమైనా ఉంటాయా? అమ్మవారికి ప్రత్యేకంగా చేయవలసిన రెమెడీస్ ఇవన్నీ కూడా చెప్పండి గురువుగారు. చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీ అష్టోత్తరం చదువుతాం. మీరు అష్టోత్తరాలు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రకృతియే నమః, వికృతియే నమః అని ఉంటుంది. అంటే ప్రకృతి అమ్మవారు, వికృతి అంటే ఆ మార్పుకి అమ్మవారి కారకురాలు. ఇట్లా అందులో అవన్నీ కనుక చూసుకున్నట్లయితే అరే వీటన్నిటికీ అమ్మవారు కారణమా? ఇవన్నీ ఎవరు చెప్పారు మనకి? పార్వతీదేవి అడిగితే శివుడు పార్వతికి చెప్పినవి. అంటే సాక్షాత్ పరమశివుడే పార్వతికి చెప్పినటువంటి శ్లోకము అంటే ఆ శ్లోకాన్ని అష్టోత్తరాలుగా చేశారు. అంటే ఇంక మనం అర్థం చేసుకోవాలి అక్కడ. అంటే వాటికి ఎంత శక్తి ఉంటుంది, పాయింట్ నెంబర్ 1. రెండవది, ఈ శ్రావణ శుక్రవారంలో మీరు ఇందాక అన్నారు ఏమైనా ప్రత్యేకమైన రెమెడీస్ ఉంటాయా? ఎప్పుడు కూడా లక్ష్మీ ప్రసన్నం అవ్వడానికి కమలం పువ్వులు ఉంటాయి కదా, వాటితో పూజించమని చెప్తుంది శాస్త్రం. ఏమండి నా దగ్గర అంటే అది ఏముందని చాలా తక్కువ ప్రైస్కే వస్తుంది, ఒకవేళ దొరకట్లేదు లేదా కొనుక్కునే స్తోమత లేదు, కనీసం ఒక్క పువ్వు అయినా అమ్మవారి దగ్గర పెట్టి చేయొచ్చు. లేదు అక్షంతలనే పువ్వు అనుకొని కూడా పెట్టచ్చు, తప్పేం కాదు. అంటే మీ దగ్గర స్తోమత లేదు, ప్రాబ్లమాటిక్ ఉంది, లేదా ఉన్న ప్లేస్లో దొరకట్లేదు, అలా చేయొచ్చు హ్యాపీగా, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఒకసారి అయితే నేను ఒక క్లయింట్ చూశాను, ఆ అమ్మాయికి ఎంత భక్తి అంటే ఒక పేపర్ తీసుకొని కమలం పువ్వులా తయారు చేసి దొరకట్లేదు ఆ పువ్వుని పెట్టింది. భక్తి అంతే అంతే దాన్నే ఉంది కదా. అవును, అక్కడ భక్తి ప్రధానం. నేను కమల పువ్వు సమర్పించాలి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఒకటి కమలం అంటే అమ్మవారిని పద్మాలయే అంటే పద్మములు, కమలం పువ్వులు అంటే అమ్మవారు నీ గనక వాటితో గనక మనం పూజించగలిగితే అప్పుడు మన జీవితం కూడా ఇప్పుడు మనకి ఎప్పుడైనా చూడమ్మా చేత్తో అక్షింతలు వేస్తూ లేకపోతే ఏదైనా ఒక కుంకుమ వేస్తూ పసుపు వేస్తూ చేస్తుంటారు చూసారు. మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఈ చేతుల్ని దారిద్ర పరాక్రమ స్థానాలుగా చెప్తారు. అంటే పరాక్రమమైన చేతులే, దరిద్రమైన చేతులే. ఓకే, అప్పుడు ఈ చేతులతో చేసేటువంటిది ఏదైతే ఉందో పూజ ఎప్పుడైతే మనం ఇలా చేస్తూ ఉంటాం, అందుకే చూడండి మాల కూడా మనం మాల తిప్పుతూ జపం చేస్తాం. అంటే ఇదేంటి, మీ దారిద్రాన్ని తొలగించేటువంటిది చేతులతో సంబంధం ఉంటుంది. కమలాన్ని పట్టుకుని అమ్మవారికి ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే మీకు ఉన్నటువంటి దుఃఖ నాశనం, దరిద్ర నాశనం ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఇక్కడ లక్ష్మీదేవి పటంలో మాత్రమే చూసారా, లక్ష్మీ అనుగ్రహం ఉండదు. ఇంకా పటంలో కాకుండా అమ్మవారి నామాలు ఏవైతే చెప్పారో అన్నీ ఉంటాయమ్మా అందులో. అమ్మవారు ఎక్కడ ఉంటుంది, లలిత సహస్రనామాల్లాగే. ఓహో ఇవన్నీ అమ్మవారా? అప్పుడు నిజంగా కనుక అమ్మవారి స్తోత్రాలు చదువుతూ ఇదంతా అమ్మవారు నిజంగా మీ మైండ్గా నేను నమ్మితే ఒక్క తప్పు చేయబుద్ధి కాదు, ఒక అబద్ధం ఆడబుద్ధి కాదు, ఒక్కరిని కించపరచబుద్ధి కాదు. ఎందుకంటే అన్ని లక్ష్మీ రూపాలే కదా. అంతే కదా. అయితే అలా మళ్ళీ బాధ్యత మర్చిపోయి కాదు. ఇప్పుడు బాధ్యత అంటే ఇప్పుడు చిన్నపిల్లడు స్కూల్కి వెళ్ళాలని మొరాయించాడు, మనం పంపించాలి. ఏదో ఒకటి చెప్పి పంపిస్తాం, ఏదో ఒకటి చెప్పు, భయపెట్టు, బతిమిలాడో పంపించాలి. అమ్మో వీటిని బాధ పెడుతున్నామేమో లక్ష్మీ స్వరూపంగా అనగడానికి వీల్లేదు, అట్లా చేయాలి. ఇంకోటి బాగా దారిద్రంతో ఉన్నారు, ఒకటి కమలం నేను చెప్పినటువంటిది. రెండవది చపాతీలు ఉంటాయి కదా, చపాతీలకి తేనె పూసి తినిపించినట్లయితే గోవుకి ధనప్రాప్తి కలుగుతుందని చెప్తుంది శాస్త్రం. అలాగే ఎవరికైనా బాగా రోగ సంబంధించిన ఇబ్బంది ఎక్కువగా ఉందనుకోండి, రోగాన్ని కూడా తగ్గించేది లక్ష్మీ అమ్మవారికి వచ్చింది. ఆరోగ్య లక్ష్మి. బెల్లం గోవుకు తినిపిస్తూ లేదా మీరేదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ లక్ష్మీ అష్టోత్తరం చేసేటప్పుడు వరలక్ష్మి పూజ సహజంగా ఏం చేస్తాం మనం, ఆచమనం చేసుకొని గణపతి పూజ చేసుకొని దాని తర్వాత
అష్టోత్తరాలను చదువుతారు. కానీ ఖచ్చితంగా గణపతి నామం అయిపోయిన తర్వాత శుక్లాంబరధరం చదివిన తర్వాత 100% విష్ణు సహస్రనామాలు చదవాలి. లేదు మొత్తం విష్ణు సహస్రనామాలు నాకు రాదండి అని ఉంటే కనుక ఒకటే సింపుల్ ఓం నమో నారాయణాయ అనుకోండి, లేదా ఓం శ్రీరామనామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే విష్ణు అక్కడ ప్రజెన్స్ లేకుండా లక్ష్మీదేవి రాదు, మీరు ఎంత పిలిచినా రాదు. చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్. అలాగే వ్రతము అనేసరికి ఖచ్చితంగా కలశం పెట్టే చేయాలంటారా? కలశం అది వాళ్ళ ఆనవాయితీ బట్టి పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. కలశం పెట్టుకోకూడదని లేదమ్మా అసలు. మీరు కలశం పెట్టుకుంటే దానికి ఆనవాయితీ అనేవి ఉండవు, నియమ నిబంధనలతో చేయాలి కలశం పెట్టినప్పుడు. ఎందుకంటే సంకల్పం ఉన్నప్పుడు కలశం పెట్టుకుంటారు. ఆ కలశం ఏం చేస్తుంది అంటే ఒక ఎనర్జీ ఫామ్ చేస్తుంది. ఏదో మనం ఏదో ఊరికే ఒక బిందె పెట్టేసాం, అందులో కొన్ని బియ్యం వేసాం, లేకపోతే ఒక నీరు వేసాం, ఒక కొబ్బరికాయ పెట్టాం అనుకుంటాం. కాదు, అది ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అంటే దాన్ని భక్తిగా కనుక పూజ చేస్తే వాళ్ళకి కొంతమందికి అనిపించవచ్చు ఏంటంటే ఏమండి పక్కింటి వాళ్ళు చేశారు నేనే చేశాను, వాళ్ళకి లక్షలు కలిసి వచ్చినట్టు కనబడుతుంది, వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చాయి, వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి, నేను ఇక్కడే ఉన్నాను ఏంటి అనుకుంటారు కొంతమంది. కానీ నేను చెప్పేది ఒకటే, మీకు ఏదైనా పెద్ద నష్టం రావాల్సింది కూడా ఆగుతుంది, మీకు తెలియదు ఆ విషయం. పెద్ద నష్టం కూడా రావాల్సింది అమ్మవారు పూజ చేయడం వల్ల ఆగింది, కానీ మీకు తెలియదు కదా ఏ నష్టం. అదే కదా, వెళ్తూ యాక్సిడెంట్ అయిపోయింది, అదో పెద్ద నష్టం. కాలుకే దెబ్బ తగిలింది, అదో పెద్ద నష్టం. కానీ అది జరగకుండా ఆగిందన్న విషయం మీకు ఎక్కడ తెలుసు? అదే అమ్మవారికి చేసుకున్నందుకు అది ఆగుతుంది, అది ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు ఏ పాపకర్మలు లేవు, కేవలం ధనయోగం కొంచెం ఓపెన్ అయితే, అంటే ధనయోగం ఓపెన్ అయ్యే టైం నడుస్తుంది అన్నప్పుడు లక్ష్మీ అమ్మవారు చేసినప్పుడు ఇంకొంచెం బాగా ధనయోగం. అయితే చాలా మందికి ఇంట్లో సంవత్సరం ఇంకా వెళ్ళదు, ఇంట్లో పెద్దలు ఎవరో గతించి, మరి అలాంటి వాళ్ళు చేయవచ్చు. సంవత్సరం ఉంటుంది కదమ్మా, అంటే ప్రత్యేకించి వ్రతం కాకుండా సింపుల్ పూజ లాగా చేసుకోవచ్చు. మీరు అమ్మవారిని తలుచుకోవచ్చు, మనసులో తలుచుకోవచ్చు, తప్పేం కాదు. మనసులో ఇక్కడ ఏంటంటే ప్రకృతి రూపంలో ఉన్న అమ్మవారిని ఫస్ట్ తెలుసుకోవాలి. మీరు ఎంతసేపు పూజలు చేయడం 100% చేయండి, తప్పు కాదు. కానీ ప్రకృతి అయి నమః అన్నారు, మొదటి నామే. ఓహో ఈ ప్రకృతి మొత్తం అమ్మవారా, లక్ష్మీదేవ ఇదంతా లక్ష్మ, ఫస్ట్ అది ఆలోచించాలి. ఆ మైండ్ సెట్లో ఉండాలి. మార్పుకి ఆవిడే కారకురాలు. పెద్ద ఇప్పుడు మనకి సుధాయ నమః స్వాదాయ నమః అని ఉంటుంది అందులో. అదేంటంటే పితృదేవతలకి దేవతలకు సంబంధించింది కూడా ఎట్లా అయితే మనకి లలిత సహస్రనామాల్లో చెప్తారో అదేవిధంగా వాళ్ళ నుంచి వచ్చేటువంటి శుభమైనటువంటివి ఏవైతే ఉంటాయో అందించేది కూడా అమ్మవారు అని చెప్తూ ఉంటారు. అలాగే గురువుగారు కలశం పెట్టిన తర్వాత అందులో బియ్యం ఎప్పుడు ఏం చేయాలి అని ఒకటి, ఇంకొకటి కలశం ఎప్పుడు కదపాలి పూజ అయిపోయిన తర్వాత, అది కూడా చాలా విశేషంగా చెప్పుకోవాలి. పూజ అయిన తర్వాత కదపచ్చు, కొంతమంది నెక్స్ట్ డే కలుపుతారు, అంటే ఇమీడియట్ గా కూడా కదపచ్చు. మనం ఉద్వాసన పలికి తీస్తారు, నెక్స్ట్ డే కలుపుతారు కొంతమంది. ఒక్కొక్కరికి ఒక ఆయనం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, కలశంలో వేసిన బియ్యం ఏదైతే ఉందో వాటిని పాయసంగా, అంటే మనకి కిరి అంటారు ఇక్కడ, మరి ఇక్కడే ఉంటుంది, బెల్లంతో వేసినటువంటి అన్నాన్ని చక్కెర పరమాన్నం అట్లా తయారు చేస్తారు. తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి దాని ఇంట్లో వాళ్ళు తింటారు. అది మనం చూడడానికి ఏదో బియ్యం తీసేసాము వేసాం అనుకుంటాం, కాదు, అమ్మవారి ప్రసాదం. అది మీరు నిష్టగా చేసినటువంటి పూజ ఏదైతే ఉందో దాని యొక్క ఫలితం అది. అందుకే చాలా మంది ఇళ్లలో ఏం చేస్తారంటే బయట వాళ్ళకి పెట్టరు, అది ఇంట్లో వాళ్ళే తింటారు. బయట వాళ్ళకి వేరేగా సెపరేట్గా ఉండి అది ఇస్తారు. ఈ కలసంలో పెట్టింది మాత్రం ఇంట్లో వాళ్ళు తినాలి కూడా, ఇంట్లో వాళ్ళే తినాలంటారు. బయట మామూలుగా ఇంకొంచెం వేరేగా వండేసి అందరికీ పంచుతారు, కానీ ఇది మాత్రం ఇవ్వరు. అయితే అమ్మవారి దగ్గర పెట్టిన పువ్వులు తర్వాత తీసివేసిన తర్వాత వాటిని ఏం చేయాలంటారు? వాటినమ్మ ఒకటి నది ఉంటే నదిలో వేయాలి, లేదా మొక్కల్లో వేయొచ్చు, కానీ బయట పడేయకూడదు. డస్ట్బిన్ లో మనం ఏదైనా టెంపుల్స్ కూడా వెళ్తున్నప్పుడు అమ్మవారి దగ్గర ఉన్న మాల మనకి ఇస్తారు చూసారు, పూలమాల. చాలా మంది దాన్ని ఏం చేయాలో తెలియదు ఉంటుంటారు. ఇంటి గుమ్మానికి కట్టుకోమని చెప్తుంది శాస్త్రం. ఇంటి గుమ్మానికి, లేకపోతే ఇంట్లో పూజ గది గుమ్మానికి కట్టుకోవచ్చు, లేదా దాన్ని ఎండిపోయే తర్వాత గుమ్మానికి కట్టి ఎండిపోయి అప్పుడు ఏం చేయాలని మొక్కల్లో వేయచ్చు, మొక్కల్లో ఎరువుగా పనిచేస్తుంది. సో తాంబూలం ఇవన్నీ కూడా తాంబూలం మామూలుగా ఇప్పుడు వాయనాలు ఇస్తుంటారు కదా, మనకి తమలపాకుల వల్ల బుధ అనుగ్రహం, అంటే బుధుడు బాలేడు అనుకోండి అమ్మ, లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది. అందరూ శని అనుకుంటారు, బుధగ్రహ అనుగ్రహం జరుగుతుంది తాంబూలంలో మనకి అవి ఇచ్చినప్పుడు, తమలపాకులు ఇచ్చినప్పుడు. అదేవిధంగా కుజుడు మనకి అవేమంటారు ఒక్కలు, కుజగ్రహ సంబంధించినవి, దాని ద్వారా వాళ్ళకి కుజదోషం పోతుంది. గురువు అరటిపండు గురుగ్రహ అనుగ్రహం, గాజులు రాహువు మరియు శుక్రానుగ్రహం. ఇచ్చిన వాళ్ళకి అనుగ్రహమే, తీసుకున్న వాళ్ళకి అనుగ్రహమే. ఓకే, సో చాలా మంచి, అంటే ఏమన్నా దోషాలు ఉంటే గ్రహ సంబంధిత దోషాలు తొలగిపోతాయి. ఇప్పుడు అన్ని అష్టోత్తరాలు రావు కొంతమందికి,
ఓం లక్ష్మీనారాయణాయ నమః అనుకుంటూ పూజ చేసుకోవచ్చు. ఆ. అన్నీ చాలా మందికి తెలుగు రాదు, అవును. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారు, కానీ ఏదో చేయాలని ఉంటుంది. లేదు, అష్టోత్తరాలు మీరు యూట్యూబ్లో పెట్టి అది ఎలా ఉంటుందో అలా పలుకుతూ చేసుకోవచ్చు, తప్పేం కాదు. చాలా మంది ఏమంటారు అలా ఎలా పెడతారు, మరి రాదు, భక్తి ఉంది. అవును. ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటి? అవును. ఇప్పుడు ఇంకో ఎవరినో నువ్వు ఇబ్బంది పెట్టట్లేదు కదా. అవునవును. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటారు, కానీ ఇంకో వ్యక్తిని మనం మోసం చేస్తున్నాము, ఇబ్బంది పెడతాం, ఇవి పట్టించుకోరు. అవును. అవి ఎంత దోషమో తెలియదు వీళ్ళకి. అవును. అలాగే గురువుగారు మన రీసెంట్ గా ఎవరు అడిగారు అంటే ఇంట్లో ఎవరైనా గతించి సంవత్సరం కాకపోతే అవునమ్మా, పూజ చేయకూడదు, కానీ తాంబూలం తీసుకోవడానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు? తాంబూలం తీసుకోవచ్చు అంటారా? వెళ్ళొచ్చు, ఏం కాదు. తాంబూలానికి ఏం తాంబూలానికి వెళ్ళొచ్చు, ఇంట్లో నార్మల్ గా మీరు కూర్చొని అమ్మవారిని తలుచుకోవచ్చు. అమ్మవారికి మామూలుగా కంకణాలు కట్టుకునేటువంటి పూజలు చేయరమ్మా, సింపుల్ గా అంతే. చెప్పాలంటే. మీరు మిగిలినవన్నీ కూడా మామూలుగా హ్యాపీగా చేయవచ్చు. చేయొచ్చు. ఎంతో చక్కటి పరిజ్ఞానాన్ని మా అందరికీ తెలియజేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో విన్నారు కదండి, మరి ఇది శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతానికి సంబంధించి మనకున్నటువంటి కొన్ని సందేహాల్ని చక్కగా నివృత్తి చేశారు కదా గురువుగారు. అలాగే ప్రత్యేకమైన పరిహార మార్గాలు కూడా చెప్పారు. ఖచ్చితంగా అవన్నీ పాటించండి. లక్ష్మీ అమ్మవారి కృపా కటాక్షలు మనందరి మీద ఉంటాయి. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్కారం.